వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు లైఫ్లో, వాడు కావలసిన అవసరాలకు సంబంధించినవన్నీ సమకూర్చుకుంటున్నాడు, అవి వస్తువులే కానివ్వండి, వాడికి తగ్గట్టుగా ఏదైనా పొజిషన్లో మార్పులు రావటం కానివ్వండి, ఉద్యోగంలో కానీ బిజినెస్లో కానీ కొంచెం ఎదుగుతున్నాడు అని అంటే ఖచ్చితంగా పక్కన వాడి ఏడుపు అనేది వీళ్ళపైన పడుతూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు దానివల్ల వీళ్ళు మళ్ళీ క్రింద పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే నరదిష్టి, ఇలాంటి ఏడుపు, ఇలాంటివి కూడా ఒక మనిషిపై ఉండొద్దు. మనం ఎంత కరెక్ట్గా పాజిటివ్గా ఉన్నప్పటికీ దాని ప్రభావం పడుతుంది అంటారు కదా. అసలు ఇలాంటివి లేకుండా ఉండాలి అని అంటే, ఒకవేళ అలాంటి ప్రభావం ఉన్నా పోవాలి అంటే లలితా సహస్రనామాల్లోంచి ఏదైనా నామం చేసుకుంటే ఉపయోగం ఉంటుందంటారు? తప్పకుండా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఏడుపు ఎందుకు జరుగుతుంది, ఎందుకు పడతాము అంటే, ఒకటే వాళ్ళకి లగ్నం ఎవరైతే ఏదైతే వాళ్ళు జన్మిస్తారో ఆ లగ్నం బాగా స్పాయిల్ అవుతుంది. వాళ్ళకి లగ్నం స్పాయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే అందరూ వాళ్ళ మీద పడి ఏడవడం. అయితే ఒకటెప్పుడు గుర్తుపెట్టుకోవాలి, చాలామంది నాకు ఇది చెప్పుకుని బాధపడుతుంటారు. ఒకరు మన గురించి వెనకాతల మాట్లాడుకొని ఏడుస్తున్నారంటే మనం వాళ్ళకంటే ముందున్నాం. సింపుల్. చాలామంది నన్ను అంటుంటారు, ఏమండి మేము వీడియోలు చేస్తాం, కింద ఎవరెవరో ఏదో కామెంట్లు పెడుతుంటారు, అసలు కంటెంట్ ఏంటో చూడరు, తమ్నైల్ చూసి ఏదో కామెంట్ పెడతారు. లేకపోతే ఇప్పుడు యాంకర్స్ మీరు కూడా ఉన్నారు కదా, ఏదో చిన్నదేదో మేము చూసుకోలేదు కదా దాన్ని కూడా వారు కామెంట్ పెట్టారు అంటే ఒకటే చెప్తా, మీరు పైన ఉన్నారు, వాళ్ళు కింద కామెంట్ పెడుతున్నారు, అలా అనుకోవాలి అంతే, అంతకుమించి ఏం లేదు. ఒక విషయం ఏంటంటే అమ్మ, ఇది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో శత్రుగ్రహాలు అని ఉంటాయి కొన్ని. శత్రు సంబంధించిన గ్రహాలు గనక, అందులో ముఖ్యంగా బుధుడు గనక పాడైతే వాక్ సంబంధంగా బ్యాడ్ ఇవి అంటే అనవసరంగా గాసిప్స్ చేయడము ఇట్లాంటివి. కానీ శాస్త్రంలో ఉన్న ఒక విషయం చెప్తే అసలు ఆశ్చర్యపోతారు. మనము అన్నిటికంటే బ్యాడ్ కర్మ ఏంటంటే గాసిప్ అట. నిజం, అన్నిటికంటే బ్యాడ్ కర్మ ఏదైనా ఉందంటే గాసిప్. నువ్వు చెయ్యని దానికి ఎవరైనా సరే ఇట్లా చెప్పారు అంటే దట్ ఈస్ గాసిప్. అంటే దానంత కర్మ ఇంకోటి లేదు. దీని మీద ఒక వృత్తాంతం కూడా ఉంది. ఒకసారి ఒక రాజుగారు అందరికీ ఒక మంచి విందు ఏర్పాటు చేస్తాడు. చాలామంది ప్రజలు, ఊర్లో ఉండే ప్రజలందరినీ పిలిచి ఏర్పాటు చేసే క్రమంలో ఏం జరుగుతుందంటే, ఒక పాముని గెద్ద తీసుకొని వెళ్తూ ఉంటుంది. పాము అనుకోకుండా అందులో పడిపోతుంది ఆ వండే పదార్థంలో. వీళ్ళు చూసుకోరు, నార్మల్గా అందరికీ వడ్డించేస్తారు. అందులో చాలామందికి ఒక రకమైన హెల్త్ ఇష్యూస్ రావడము, వామిటింగ్స్ అయిపోవడము, కొంతమంది ఇట్లా ఇబ్బంది పడతారు. అప్పుడు అందరు ఇంకా మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. అంటే ఎట్లా అంటే, రాజు ఎందుకు పెట్టాలి, రాజు పెట్టడం వల్ల అయింది కదా అని కొంతమంది, రాణి కోరిందట అందుకే, అంటే రాణి కోరకపోయి ఉంటే జరిగేది కాదు కదా అని, వండేటోడు చూసుకోడా అని కొంతమంది, వడ్డించేవాడైనా చూడాలి కదా అని మరి కొంతమంది, వీళ్ళందరిది ఏముంది, పైన గెద్ద వదిలేసింది, గెద్ద తప్పని. కాదు పెనుకులాడు ఉంటుంది పాము, అందుకే కింద పడిపోయింది, పాము తప్పని. ఇప్పుడు ఈ కేసు ఏదైతుందో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళింది. ఎవరికి వేయాలి శిక్ష? రాజుకి వేయాలా, రాణికి వేయాలా, వండిన వాడికి వేయాలా, వడ్డించిన వాడికి వేయాలా, గెద్దకి వేయాలా, పాముకి వేయాలా అంటే యమధర్మరాజు చాలా చక్కగా ఏం చెప్పాడంటే, వీళ్ళు ఎవరికి వేయకండి, వీళ్ళ గురించి మాట్లాడుకునేవాడికి ఫస్ట్ వేయండి అన్నారు. అంటే నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు ఇది తప్పు ఇది రాంగ్, వీడు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని? ఎవడు ఇక్కడ కావాలని చేసింది లేదు, నీకేం తెలుసు అని అట్లా మాట్లాడుతావు. కాబట్టి మూడో వ్యక్తి గురించి ఎవరైతే గాసిప్ స్ప్రెడ్స్ చేస్తారో, వెనకుండి ఏడుస్తారో, వెనకుండి అనవసరమైన మాటలు మాట్లాడతారో వాళ్ళకి చాలా శిక్షలు ఉంటాయి, చాలా అనుభవించాల్సి వస్తుంది వాళ్ళు. అయితే మరి దీనికి ఏంటి, మనం మాట్లాడిన ప్రతిదీ కూడా అవతల వాడు ఇంకో రకంగా తీసుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయండి. మన మీద బ్యాడ్ ఇది జరగకూడదు అంటే లలిత సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంటుంది. ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః. అమ్మవారట తాంబూల చర్వణం చేసినప్పుడు ఆ యొక్క సువాసనలు కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతర, ఎన్నో లోకాలకు వెళ్ళిపోయి అబ్బా ఎంత చక్కటి సువాసన అని అనుకున్నాయట అందరూ కూడా. అంటే అమ్మవారి యొక్క తాంబూల చర్వణం చేసినటువంటి నామానికి సంబంధించినటువంటిది. అప్పుడు ఏమవుతుందంటే మన మీద బ్యాడ్ పబ్లిసిటీస్ లేకపోతే కిట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఎదుగుతున్నాం అనుకోండి,
ఎట్లా కింద పడేయాలి, వాళ్ళు ఎదగొచ్చు కదా, అవును. తెలివితేటలు దాని మీద పడితే చక్కగా ఎదగొచ్చు, అంతే. కింద పడేసి దాని మీద తెలివితేటలు పెడతారు. అవును. ప్రకృతి ఏం చేస్తుంది అంటే నువ్వు ఒకరిని కింద పడేద్దామని చూస్తే నువ్వు కింద పడతావు. కానీ అలా జరగట్లేదు గదండీ ప్రస్తుతం జరుగుతుంది. అయ్యో మనం సమాజంలో. అనుకుంటున్నాం ఇప్పుడు హ్మ్. జరగలేదని, ఖచ్చితంగా జరుగుతుంది. హ్మ్. కానీ వీడు ప్రకృతి ఏ ఊరుకోదు. అంటే అనవసరంగా వీనిది ప్రమేయం లేకున్నా వాళ్ళ రాజకీయాల వల్ల వీడు బలవ్వడం అయితే ఫస్ట్ జరుగుతున్నది. ఫస్ట్ వీళ్ళు బలైన దానికి 100 రెట్లు అవతల వాళ్ళు బలవుతారు. హ్మ్. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వదిలిపెట్టదు. ఎంత లేట్ అవుతుంటే అంత ఎక్కువ చెల్లించుకోవాల్సొస్తది. ఇమ్మీడియేట్‌లో అయితే తక్కువ చెల్లించుకుంటారు. ఆ! ఇప్పుడు చూడండి మనకి ధర్మశాస్త్రాల్లో కూడా కొన్నున్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషి ఓ తప్పు చేశాడు. ఏ హ్మ్. దొంగతనం ఏదో చేశాడు. రాజు గనక శిక్ష ఏసేస్తే హ్మ్. అదక్కడికో పోతుంది. ఇంక మళ్ళీ ఆ వ్యక్తికి ఇంకా శిక్ష ఉండదు. రాజు దగ్గర కూడా శిక్ష పడకుండా వాడు తప్పించుకున్నాడా, కొన్ని వందల రెట్లు వాడు అనుభవించాలి తర్వాత జీవితంలో. హ్మ్. అది ట్రూ అది. అనుకుంటారు. ఏమనుకుంటారు, ఏముందిలే వాళ్ళ గురించి గాసిప్ మాట్లాడాను కదా, హ్యాపీ అనుకుంటారు. కానీ హ్మ్. అది ఎంత ప్రమాదం అంటే అసలు మామూలు విషయం కాదు. చాలా ప్రమాదం అది. హ్మ్. అంటే ఇవన్నీ కొంచెం విన్నా ట్రాష్ అని జెప్పి పడేసేవాళ్ళు ఉంటారు. ఉంటారు. అట్లా గాకుండా కొంచెం ఇది గనక బుర్రలోకి ఎక్కించుకుంటే, ఇలాంటి రాజకీయాలలో పడకుండా ఉంటే ఫస్ట్ వాళ్ళ లైఫ్‌ని వాళ్ళే సేవ్ చేసుకున్న వాళ్ళవుతారు. నాకేమనిపిస్తదంటే ఒకళ్ళని బ్లేమ్ చేయడానికి చాలా తెలివితేటలు వాడాలి. అందులో పదో వంతు తెలివితేటలు వీళ్ళు ఎదగడం కోసం వాడితే అద్భుతమైన స్టేజ్‌కెళ్తారు. అది ఎందుకు చేతగాకే, వాడరనిపిస్తది. అది చేతగాకే ఇలా తయారవుతున్నారేమో అనిపిస్తది. అంతే గదండీ! అంతే. సో, నిజంగానే పాయింట్ లాజికే మీరు చెప్పింది. ఉంది వీడికి తెలివి ఏదో ఉంది. రకంగా కానీ పక్కనోడు దీనికి ఆ! వాడుతున్నాడు. అది అనవసరంగా వృధా చేస్తున్నాడు. ఆఫీస్‌లో నేను ఒకసారైతే ఒక కేసు మీరు నమ్మరు. ఒక ఆఫీస్‌లో ఏమైందంటే ఒకతను జాబ్ మానేశాడు. ఎందుకు మానేశాడు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకతనున్నాడు. హ్మ్. ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, "మీ బాస్ నీ జాబ్ తీసేద్దామని చూస్తున్నారు. నువ్వు జాగ్రత్త" అని చెప్పాడు ఫ్రెండ్‌కి, అతనికి. అరే! బాస్ వాళ్ళ దగ్గరికి ఎళ్లి ఏం చెప్పాడు, "ఆయన మానేసేటట్టున్నాడండి. ఎందుకు ఆయన మాటలు చూస్తుంటే" అని చెప్పాడు. వాళ్ళేం చేశారు, ఈయన మానేసేదాకా మనం వెయిట్ చేయడం ఎందుకు, ఈయన తీసేస్తే అయిపోతది కదా అని తీసేశారు. హ్మ్. తీసేసిన తర్వాత ఏదో అవసరం కొద్దీ ఆ బాస్ వాళ్ళ ఫ్రెండ్‌కి ఈయన ఫోన్ చేశాడు. హ్మ్. మానేసిన వ్యక్తి ఫోన్ చేసి, "సార్ ఇట్లా నేను ఆ రోజు సంథింగ్ ఒకటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఆ క్లయింట్‌కి సంబంధించింది ఇది సార్ డీటెయిల్సు" అంటే, "సరే మరి నువ్వు మానేసాక కూడా ఇంత రెస్పాన్సిబిలిటీగా ఉన్నవాడివి, మరి చక్కగా చేసుకోవచ్చు కదా! నీకెందుకు మానేయాలనిపించింది" అని అడిగాడాయన. హ్మ్. నేను మానేయాలనిపించడం ఏంటి సార్, మీ ఫ్రెండే తీసేసాడు కదా నన్ను, బాసే తీసేసాడు కదా అంటే, వాళ్ళిద్దరికీ ఈయన కలిపి పెట్టాడు. హ్మ్. పెడితే, "ఏమైనా నువ్వు మానేద్దాం అనుకుంటున్నావు కదా! అందుకే మేము తీసేసాం. మళ్ళీ నువ్వు సడెన్‌గా మానేస్తే మాకు ఇబ్బంది కదా! నేనెందుకు మానేద్దాం అనుకుంటున్నాను. ఎవరు చెప్పారు సార్ మీకు?" "పలానా వ్యక్తి." "అరే! ఆయన నాకు చెప్పాడు సార్ తీసేస్తున్నారని." సో, హ్మ్. ఏంటంటే ఆఫీసెస్‌లో ఉంటారు. ఎందుకు తీసేసేయడానికి చూసాడు? తీయించేసాడంటే, ఆ నెక్స్ట్ డే నుంచి ఈయన బాస్‌కి చెప్పడం మొదలుపెట్టాడు. "ఏంటి మా ఫ్రెండ్ ఒకతనున్నాడు సార్ సేమ్ టాలెంట్ చాలా బాగా చేస్తాడు. ఆయన పెట్టుకుందాం అని మొదలుపెట్టాడంట. ఓకే. ఎవరినో తీసుకురావడం కోసం వీడిని కోసం బయటికి వీడిని పంపియాలి. పంపించేశారు. ఇట్లా చాలా జరుగుతుంటాయి చాలా నిజంగా ప్రతి జరుగుతుంటాయి. నిత్యం చాలా గూడా. జరుగుతుంటాయి. హ్మ్. అందుకని ఎప్పుడు కూడా ఒక ఆఫీస్‌లో మధ్యవర్తి చెప్పిన దాన్ని మనం పట్టించుకోకూడదు. అది బాస్ అయినా, అక్కడ చేసే ఎంప్లాయీ అయినా గాని. వాడు టెక్నిక్స్ చాలా యూజ్ చేస్తారు. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. హ్మ్. కానీ ఒక రకంగా ఇది చాలా ఇబ్బంది. అంటే అవును. కొంతమంది చెప్పలేం సడెన్‌గా జాబ్ పోవటం వల్ల ఎందుకు తీసేశారని చెప్పి అదొక పెద్ద చర్చ జరగటము. అవును. ఏ తప్పు లేనిది తీసేయరు గదా! అని చెప్పి తీశారు కదా అనిపించడం. రకరకాల హ్మ్, అన్నీ ఎగ్జాక్ట్‌లీ. లాగుతుంటారు. లాగుతుంటారు. అనవసరమైనవి. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి హ్మ్. క్లియర్‌గా అనుకుంటున్నారనుకోండి. బాస్‌తో పోయి మాట్లాడొచ్చు డైరెక్ట్‌గా. హ్మ్. సార్ మీరు నా పెర్ఫార్మన్స్ అయినా సరిగ్గా లేదా? ఇట్లా అతను అన్నాడంటే అయిపాయే. బయటకొచ్చేస్తది. లేదు నిజమే అయితే అవునండి అని చెప్తాడు. హ్మ్. అంటే కొన్ని సార్లు ఆ సమయంలో అదట్లా మంచిగా క్లియర్ అవ్వాలని గూడా లేదు. లేదు. ఎవడో చెప్పింది నా దగ్గరికి ఎట్లా వచ్చి అడుగుతున్నావని వాళ్ళైనా టైం అడగొచ్చు. బాగోకపోతే అట్లాగే ఉంటది. ఏ ఘర్షణ సమయంలోనో రోగ సమయాలని కొన్ని ఉంటాయి రోజుకి. హ్మ్. ఆ రోగ, ఘర్షణ, విష సమయాలని కొన్ని ఉంటాయి. ఆ విష హ్మ్. సమయంలో బెడితే అట్లాగే తయారవుద్ది కూడా మ్యాటర్ అక్కడ. హ్మ్. అంటే ఇంకెవ్వరు ఏది జెప్పినా పట్టించుకోకుండా మన పని మనం జేసుకుంటూ, చేసుకుంటే ఇలాంటి విధానాలు కొన్ని ఆచరిస్తూ గనక ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన సరిపోతుంది. నామాలు ఇలాంటివి, ఇలాంటివన్నీ మన పైన ఏమి ప్రభావం ప్రభావం చూపలేవంటారా? చూపించవు. మంచి హ్మ్. చాలా బాగా పనిచేస్తది. ఉన్నారా అండి అలా చేసి ఎవరైనా ఫలితం పొందిన వాళ్ళు? బోలెడు మంది నేనే చాలా సార్లు పొందా. హ్మ్. ఓకే. ఈ నామాన్ని మీరెక్కడైనా గొడవ జరుగుతుందన్నప్పుడు వెళ్లి ఆ మంత్రం చేస్తే, ఆ నామం స్మరిస్తే కూడా గొడవ కూడా చాలా మటుకు క్లియర్ సామరస్యంగా అయిపోతుంది. క్లియర్ అవుతుంది. ఓకే. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి.
తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి